అప్లై చేసుకోవాల్సిందే. సో కొంత టైం టేకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. బ్యాక్ న్యూస్. తప్పంతా అల్లు అర్జున్దే. 4-5 తేదీల్లో వారికి ఇచ్చేసాం. మైత్రి మూవీ మేకర్స్ సంబంధించి వాళ్ళు చెప్పిన మాట, మొన్న పోలీసులు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మీకు అంత సీన్ లేదు, మీకు పర్మిషన్ సరిగ్గా లేవు, మీరు డెఫినెట్గా దీనికి బాధ్యత వహించాల్సిందే అని చెప్పి చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్కి షోకాజ్ నోటీస్ జారీ చేస్తే, ఇక్కడ థియేటర్కి ఏంటనంటే ఇన్ అండ్ ఎగ్జిట్ అవుట్ ఒకే వైపు ఉంటుంది, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఒకే వైపు ఉంటుంది, ఇన్ అండ్ అవుట్. సో అవన్నీ కండిషన్స్కి లోబడి లేవు మీ దగ్గర, కాబట్టి మీరు డెఫినెట్గా దానికి సమాధానం ఇవ్వాల్సిందంటే వాళ్ళ సమాధానంలో ఏం చెప్పారట అంటే, మాకేం సంబంధం లేదు, మొత్తం తప్పంతా అల్లు అర్జున్దే. మేము ఆ 2 రోజులు బెనిఫిట్ షో అనేది అర్థమైందనంటే, బెనిఫిట్ షోలు ఎక్కడెక్కడైతే వస్తాయో బెనిఫిట్ షోలకు సంబంధించి ఆ ప్రొడ్యూసర్ టీమే, ప్రొడక్షన్ టీమే ఆ థియేటర్ని మొత్తం కూడా టేక్ ఓవర్ చేస్తుంది. 4-5 తేదీల్లో థియేటర్ మొత్తాన్ని వాళ్ళకే ఇచ్చేసినాం మేము. 4వ తేదీ బెనిఫిట్ షో, 5వ తేదీ ఫస్ట్ రోజు సినిమాకి సంబంధించి 2 రోజులు పూర్తిగా థియేటర్ మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఎంగేజ్ చేసుకున్నది. తొక్కిసలాట సమయంలో విధుల్లో థియేటర్కి సంబంధించిన సిబ్బంది 80 మంది ఉన్నారంట. 80 మంది సిబ్బంది ఉన్నారు. ఆ తర్వాత గతంలోనూ అనేక మంది హీరోలు వచ్చారు. ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. 45 ఏళ్లుగా థియేటర్ను నిర్వహిస్తున్నాం, మాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి పోలీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏం చేసింది, వివరణాత్మకమైనటువంటి ఒక లేఖని, 6 పేజీల లేఖని సంధించింది. ఇక పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు సంబంధించినటువంటి రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె కొడుకును శ్రీతేజ్ స్పృహ తప్పి పడిపోయాడు. బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడంతో కోమాలోకి వెళ్ళాడు. ప్రస్తుతం శ్రీతేజ్కు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన పైన నమోదైనటువంటి కేసులో థియేటర్ మేనేజ్మెంట్ వ్యక్తులను కూడా నిందితులుగా జోడించింది థియేటర్ పోలీసులు. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ స్పృహ పడిపోయాడు. బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడంతో కోమాలోకి వెళ్ళాడు. ప్రస్తుతం శ్రీతేజ్కు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన పైన నమోదైనటువంటి కేసులో థియేటర్ మేనేజ్మెంట్ వ్యక్తులను కూడా నిందితులుగా పేర్కొన్నారు. కాగా పోలీసుల నోటీసుల పైన సంధ్యా థియేటర్ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. న్యాయవాదుల ద్వారా చిక్కడపల్లి పోలీసులకు లేఖను పంపింది. తమ థియేటర్కు అన్ని అనుమతులు ఉన్నాయని ఆ లేఖలో స్పష్టం చేసింది. 45 ఏళ్లుగా థియేటర్ నిర్వహిస్తున్నామని, గతంలో ఎప్పుడూ ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదని వెల్లడించింది. ఇక డిసెంబర్ 4, 5 ఈ 2 రోజులు కూడా రాత్రి పుష్ప షో ప్రీమియర్ సందర్శించిన సందర్భంలో థియేటర్లో 80 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపింది. డిసెంబర్ 4, 5 2 తేదీల్లో కూడా ఈ 2 రోజుల్లో కూడా మైత్రి మూవీ మేకర్ సంబంధించినటువంటి టీమే ఎంగేజ్ చేసుకున్న థియేటర్ మొత్తాన్ని కూడా. సో తమకు ఎటువంటి సంబంధం లేదు, ఆయా చిత్రాల హీరోలు తమ థియేటర్ వద్దకు వచ్చారని వెల్లడించారు. అయితే బైకులకు ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం కూడా ఉన్నది. ఈ మేరకు పోలీసులకు 6 పేజీల లేఖతో సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ సమాధానం ఇచ్చింది. థియేటర్లో తొక్కిసలాట ఘటన సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రేవతి చనిపోవడం, ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉండడంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సైతం సీరియస్ అయింది. ప్రభుత్వం సైతం అసెంబ్లీ వేదికగా ఈ ఘటనను ఖండించింది. పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ వ్యవహార శైలి కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతేకాదు చిత్ర బృందం తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చిక్కడపల్లి పోలీసులు ఘటనపైన కేసు నమోదు చేసి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసు అల్లు అర్జున్ ఒక రోజు జైలు జీవితం కూడా గడిపారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ఇంకా రచ్చరేపుతోంది. ఏదేమైనా కూడా దానికి సంబంధించి చాలా క్లియర్గా డైరెక్టర్ అండ్ డైరెక్ట్ అల్లు అర్జున్ కారణం అనేది అందరూ కూడా తెలిసిందే, అందరికీ ఈ విషయం తెలుసు. సో ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించి ఆ బెయిల్ని కొట్టివేయాలంటగా మొన్న పోలీసులు ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు. కాకపోతే ఈ టాలీవుడ్ ఇండస్ట్రీతోని మీటింగ్ తర్వాత కొంత దీన్ని కూడా ఫుల్ స్టాప్ పడ్డట్టు అయింది. టాలీవుడ్ పెద్దలతోని సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు కదా, దాంతో చాలా పెద్ద ఛాలెంజ్ ఇచ్చిండు కదా, ఆ చాలా పెద్ద ఛాలెంజ్ని రీచ్ అవడంలో టాలీవుడ్ మొత్తం నిమగ్నమైంది. కాబట్టి ఇది కొంత పక్కదారి పెట్టింది ముచ్చట.